Allow friends, please subscribe to my channel. 105 days బిగ్ బాస్ సీజన్ 9 లో రణరంగం చివరి అంకానికి చేరుకుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. బిగ్ బాస్ లో కొత్త చరిత్రను సృష్టించారు. దేశంలోనే నంబర్ 1 షోగా నిలబెట్టారు. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. మీరు చూపించిన ప్రేమతో గ్రాండ్ ఫినాలేకి రీచ్ అయ్యాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రాండ్ ఫినాలేని మొదలు పెట్టేద్దామా? దుమ్ము దులిపిన ఎక్స్ హౌస్ మేట్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అతని పాపం ఆయన ఒక్కసారి రమ్మని ఆయన్ని మీరు ఒక్కసారి. హే భాస్కర్, ఎలా ఉన్నావు? ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. గీత దా నెక్స్ట్ అనుపమా వచ్చే కప్పు కొడుతున్నా. స్నానం చేసి ఎన్ని రోజులైతే వెళ్ళు వెళ్ళు. And please take your seats, so we'll start with the show. Okay? ఎలా మూలపోయి ఆడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురు కానీ ఎలానే దొరకలే. గ్రాండ్ ఫినాలేకి వచ్చిన టాప్ 5 పేరెంట్స్ అందరికి గ్రాండ్ వెల్కమ్. అందరికి నమస్కారం. కళాకారులందరికీ కళాభివందనాలు. ఎలా ఉన్నారు? అన్ని మీరు చేసిన పనులన్నీ చూసుకున్నారా? ఏమో రితు, చూసుకున్నావా? చూసుకున్నాను సార్. ఏమనుకున్నావా చూసి? మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు కూడా. హరీష్, ఎలా ఉన్నారు హరీష్? వాడి నోట్లో రోజు సార్ పెడతారు, వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. నవ్వుతున్నావా? కొంచెం కొంచెం సార్. కొంచెం ఓకే. ఈ నవ్వితే ఒకసారి చూద్దాం నా కోరిక. హరిత గారు మేము అడిగానని చెప్పున్నారు. అండ్ ఈ స్టైలింగ్ మొత్తం కూడా హరిత గారిదే. మై వైఫ్ రోజుకో వెరైటీ సినిమా చూస్తుంది హే, చూసి ఇలాంటి డ్రెస్ కుడుతుంది హే. మర్యాద మనీష్, ఎలా ఉన్నారు? పోనండి సార్, మీరు ఎలా ఉన్నారు? నువ్వు అడగాల కదా నన్ను. బేసిక్ ఎయిర్ హోస్టెస్ రిసెప్షనిస్ట్ అడిగా ఈ హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్లు అడగ చాలా చిరుమంటది నాకు. రమ్య, ఎలా ఉన్నావమ్మా? రాజమండ్రి ఎలా ఉంది? తోలు తీరిపోతుంది ఇక్కడ. బాగున్నారా నీ సొమ్మేం పోయింది. ఓకే. మీరేంటి సార్ అంత అందంగా ఉన్నారు? అవునా? పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. మాధురి గారు ఎలా ఉన్నారు? నీ పుణ్యమా అని పోలేదు ఇంకా. ఫ్లోరా, కొంచెం తెలుగు నేర్చుకున్నావా? కొంచెం ఇప్పుడు ప్రాక్టీస్ అయింది. నీకు తెలుగు వచ్చి చావదా? కొంచెం వచ్చి చచ్చుతుందండి. ప్రియా, హాయ్ సార్. హాయ్. విన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను? బయట ఎలా ఉంది పాపులారిటీ? లోపలేం లేదు, డొల్లా. కానీ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను సార్ నేను. మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి అమ్మా. ఆయేషా, హౌస్ యువర్ హెల్త్? బాలేం. పటాకా శ్రీజ, ఎలా ఉన్నారు సార్? ఏం బాగున్నానమ్మా. నీ గొంతు వినటం కోసం నేను వెయిటింగ్. అదే గొంతు. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీక్తే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. సాయి శ్రీనివాస్, హౌ ఆర్ యు? సార్ అద్భుతంగా ఉన్నాను సార్. ఏం చేస్తున్నావు సాయి శ్రీనివాస్? చెన్నై రైల్వే స్టేషన్ లో కంపార్ట్మెంట్ క్లీన్ చేస్తున్నానన్నా. గౌరవ్, ఎలా ఉన్నావు? సార్ నేను బాగానే ఉన్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. వచ్చేస్తా ఆడకు. దానికోసం కాదు, నిన్ను చూసి ప్రౌడ్ గా ఫీల్ అయ్యి అండ్ కంట్లో నీళ్లు వస్తున్నాయి. గురూజీ కన్నీళ్ళు ఏంటండి? కన్నీళ్లు కాదురా, హ్యాపీ టీయర్స్. మీ అబ్బాయిని చూస్తుంటే ఎలా ఉంది? చాలా గర్వంగా ఉంది. చాలా గర్వంగా ఉంది. అందరా ముద్దు బిడ్డ. నిన్ను ఇలా తీర్చిదిద్దిన సావిత్రి గారు నీకోసం వచ్చారు. ఇదొకటి షాక్ లోకి వెళ్ళిందంటే గంట దాకా తిరిగి రాదు. అయితేను అమ్మా, ఎలా ఉన్నారు? కనపట్ల ఎంత ముద్దుగున్నావో తెలుసా? ఫోటోలో చాలా క్యూట్ ఉన్నావు. లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. చాలు, మీ కుశల ప్రశ్నలు ఇంకా చాలు. తనుజా, ఈ ముద్దు అమ్మకా పూజకా? ఓకే. కమ్ములు పత్రబాబు చెప్ప. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది. బిగ్ బాస్ సీజన్ 9 ఈస్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ సీజన్ ఆఫ్ ఆల్ సీజన్స్. వీళ్ళ హ్యాపీనెస్ కోసం మన జీవితాలు నలిపేశారా? కరెక్ట్ సార్. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి సార్? బిగ్ బాస్ సీజన్ 9 ఈజ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఐ ప్రెజెంట్ ద బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ. తనుజ సార్. జరగదు. నీ నోడుతున్నావు కదా, నీ బంగారు నోడుతున్నావు కదా, నీ చిట్టి నోడుతున్నావు కదా. సార్ ఇక్కడ ఇవి ఉన్నాయి, వేసుకోవాలా సార్?
నువ్వు విన్నర్వి కదా, వేసుకోవాలి కదా. అడిగి చేయాలా? కోపడమా కన్నా. ఈ కప్పు తీసుకెళ్లి రీతు ఇంట్లో పెడతాను. రీతు పొద్దున్నే లేచి చూడటానికి. ఒక లేడీ విన్నర్ వచ్చింది అంటే అది లిటరలీ మీ అందరు నారీలు గెలుపు. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. కన్ఫర్మ్. నా గెలుపుకి కారణం ఈ హౌస్ లో ఒక వ్యక్తి నన్ను మెంటర్ గా నా వెనక నుంచి సపోర్ట్ చేసి నన్ను గెలిపించింది. నా విజయం వెనక నా భర్త ఉన్నాడు. అలాగే చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ ఇద్దరి మధ్య, రీతు అండ్ డెమాన్ మధ్య క్యూట్ మూమెంట్స్. వాళ్ళిద్దరిని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది తల్లి. నాకు వాంతి వస్తుంది. నేను తట్టుకోలేను. 5th పర్సన్ నేను తీసుకెళ్తున్నాను. ప్లీజ్ స్టార్ట్ ద ప్రొసీజర్. ఏంట్రా టపాసులే కాల్చి హడావుడి చేసి తీసుకెళ్తావా ఏంటి? ఓకే. సంజన, యు ఆర్ ఎలిమినేటెడ్. బిగ్ బాస్, మీ హౌస్ నాకు దేవస్థానం. బ్యాంక్ ఇస్ లైక్ ఎ టెంపుల్. లోక సంస్థ సుఖనుభవంతు. ఎక్కువగా చేస్తున్నావు, కూర్చో. నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చినందుకు గుడి. ఏం చేస్తున్నావు? నా అనుమానం కరెక్టే, ఇది ప్యాడే. నాగార్జున సార్ లాగా ఒక మెంటర్ ప్రతి ఒక్క లైఫ్ లో ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను పొగుడుతూ సోపేయటం వాళ్ళకి అలవాటు. ఎంత థ్యాంక్ యూ చెప్తే కూడా తక్కువ. బిగ్ బాస్, యు ఆర్ మై సెకండ్ డాడీ. ఐ మిస్ యు డాడీ. ఎవరికైనా సారీ చెప్తావా ఎక్స్ హౌస్ మేట్ లో? ఉంది సార్, బర్నీ సార్ కి. సారీ ఏం చేయలేకపోయింది మీకు. సారీ. ఈ ఎక్స్ హౌస్ మేట్స్ లో ఎవరు నీకు సారీ చెప్పాలనుకుంటున్నావు? రమ్య. నేనా? నాకు ఎందుకో నువ్వు 23 నాకు నువ్వు ఒక్కడే నెగిటివ్ కొట్టా అంత అంతమించి ఇంకేం లేదు. సారీ ఎవరికన్నా చెప్పాలా ఇక్కడ ఎక్స్ హౌస్ మేట్స్ లో? నానా, ఐఎమ్ సారీ నానా. సో నాకన్నా ఇమాన్యుల్ ఎక్కువ అని అన్నారు. అప్పుడు నేనేం మాట్లాడకుండా లైక్ అవును అని అన్నా. బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా? ఒక పర్సన్ వల్ల, ఒక మాట వల్ల హర్ట్ అయ్యాను సార్. దట్ ఈస్ మనీష్. ఎస్. నేనేం చేశాను రా? ఏం చేయాలని అడుగుతున్నావా? హర్ట్ అయ్యే వర్డ్స్ ని చెప్పారు ఇండైరెక్ట్ గా. దట్ ఏమైంది? నువ్వు చెవిలో పూలు పెడుతున్నావు అని, అంతే కదా? సార్ అది నిజం సార్. ఒక్కకు కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా. మీనాక్షికి హార్ట్ చూపించావు, నవీన్కి ఏం చూపిస్తావు? దొంగతనంగా ఎక్కువ సార్లు తినింది ఎవరు? ఏ రోగ్, నీకు ఎలా తెలిసింది ఈ విషయం? ఈ అమ్మాయి ఇలా ఫుడ్ తీసి దాచుకుంటుందని. ఇమాన్యుయల్, యువర్ జర్నీ ఎండ్స్ హియర్. నీ జీవితంలో 100 మార్కులుంటే 20 నాకు, 80 వాడికి. కనీసం ఇంకో 15 మార్కులు వేసి నాన్నను పాస్ చేయలేకపోయావమ్మా? మరి 20? బాగా చాలా వ్యూవర్స్ అందరు బాగా ఎంటర్టైన్ చేస్తారు. సీజన్ మొత్తం మమ్మల్ని నవ్వించి ఎంటర్టైన్ చేసి. చూడు బాబు సార్, నువ్వు కామెడీ బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. కానీ అది మాత్రం సరిపోదు. 5 ఉంది, చూసుకోండి మరి. పవన్, రవి ఇచ్చిన ఆఫర్ తీసుకుంటావా? నో సార్. తాజ్ మహల్ ని, చార్మినార్ ని, కుతుబ్ మినార్ ని, అలాంటి కుర్రలారిని చూడటానికే నీలాంటి వాళ్ళకి అంటానే సరిపరు. 15 lakhs ఆ సిల్వర్ బ్రీఫ్ కేస్ లో ఉన్నాయి. పవన్. ఎస్ సార్. ఏంట్రా ఫీల్ అవుతున్నావు ఏంట్రా? అన్న సంతోషం, నీ సంతోషం రా. థర్డ్ పొజిషన్ లో ఎవరున్నారు అన్నది రివీల్ చేసి రావాలి. గ్రేట్ ఎస్కేప్. తేడా వస్తే దేశం మొత్తం తిరిగి నీ వైపు చూసేది. ఈసారి అదృష్టం సిల్వర్ బ్రీఫ్ కేస్ రూపంలో నిన్ను రవితేజ చేతుల మీదుగా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. చూడి మీద వాటర్ చూడంటే అదే మరి చెప్పే బావా. కళ్యాణ్ అండ్ తనుజ 15 లక్షలు పవన్ తీసుకుని వచ్చేస్తున్నాడు కాబట్టి మీకు ప్రైజ్ మనీ ఇస్ ఓన్లీ 35 lakhs. మీరు ఇచ్చేది 6,000, దాంట్లో 3,000 కట్ చేస్తే నేను ఎవరి బూతులు తిట్టద్దు. ఏంటి ఏమవుతుంది? భయంగా ఉంది. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. భయపడేవాడు ఎవడు ఇలా హారర్ సినిమాలు చూపించాడు రా. మంచి డెసిషన్ తీసుకున్నాడు రవి. ఇంటెలిజెంట్ ఫెలో. హాయ్ నాక్సి. హలో నాక్సి. సార్ మోస్ట్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్. మీరు మా గెస్ట్ హౌస్ కి రావడం నిజంగా మా అదృష్టం సార్. 105 days, 15 weeks అయిపోయాయి. ఇన్ని టాస్క్లు, ఇన్ని ఎలిమినేషన్స్ దాటుకుంటూ ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. ఈ గోల్డెన్ బ్రీఫ్ కేస్ లో 20 lakhs.
ఈ గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాను. రానంటే రాను. తనుజ, బ్రీఫ్ కేస్ లో ఉన్న 20 lakhs తీసుకుని హౌస్ నుంచి వచ్చేస్తావా? నేను రాను. నువ్వు వస్తున్నావు, రానంటుంటే నువ్వు వస్తావు, నువ్వు వచ్చి తీరాలి. అమ్మ అడిగారు ఏ ధైర్యంతో వెళ్తున్నావని. సో నా ఆడియన్స్ ఉన్నారు అనే ధైర్యంతోనే నేను వచ్చా. మీరుండగా నాకేం 24 గంటలైతే నేనే ఉండను. నన్ను అంత నమ్మక బెల్. మీ ఫైనల్ డెసిషన్ నాకు చెప్పండి. 1 నో సార్. నో ఓకే. చేతుల దాకా వచ్చిన డబ్బు సాడగొట్టు. ఏదో వచ్చిన కాడికి 4 రూపాయలు పంచుకుని జంప్ అయిపోక ఈ పగల ప్రతీకారాలేంట్రా. లైట్స్ ఆఫ్ టు మై బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ బిగ్ బాస్, వి మిస్ యూ. I'm gonna miss you. ఏంటమ్మా ఏంటి ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? నీకెందుకు నాయన ఫీలింగ్? మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను ఫీల్ అవ్వాలి బాబు. ఇవాళ ఈ ట్రోఫీ ఎవరు గెలవబోతున్నారు, ఎవరు సొంతం చేసుకోబోతున్నారో ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సీజన్ 9 విన్నర్ ఇస్ కళ్యాణ్ పడాలా. సీజన్ 9 విన్నర్ ఇస్ కళ్యాణ్ పడాలా. ఇదొకటే కాదు, మారుతి సుజుకి విక్టోరిస్ ఆల్సో నీదే. ఏది అదిగో ఇంత కొత్త సైకిల్ ఎక్కడ దొరికిందన్న నీకు? ఎవడో తలకు మాసిన వెధవా పాతికి తాకట్టు పెట్టాడు. దర్జాగా దొక్కో. రాఫ్ నుంచి ఇంకో సర్ప్రైజింగ్ అమౌంట్. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఏడవరా, పరసం వెలిసిపోయేలోపు కడుపారా ఏడు. ఏడవరా. ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే కేవలం మీ వల్ల. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది, ఏడవట్లేదంట. ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే వాళ్ళ పెంపకమే సార్ నాకు. వాళ్ళు లేకపోతే నేను లేను. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. కళ్యాణ్కి మీరు చెప్పిన మాటలకి ఇవాళ మీ అబ్బాయి మోస్ట్ సక్సెస్ఫుల్ సీజన్ 9 కి విన్నర్. నా చేతిలోకి ఇది తీసుకొచ్చిన వాళ్ళందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. ఈ రోజు వీడు ఇక్కడ నిలబడ్డాడు అంటే వాళ్ళందరూ సపోర్టే. వాళ్ళందరికీ చాలా చాలా మేము ఇదై ఉంటాము. కనిపించే దేవుళ్ళు, కనిపించని దేవుళ్ళు అందరూ దీవించారండి. విశ్వాసం ఎక్కువే. తనుజ ఈ స్టేజ్ మీద నేను చెప్తున్నా, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో కళ్యాణ్ గడికి ధైర్యం ఇచ్చి ముందుకు పంపించింది తనుజ. తెలుసుంటే అనివాళ్ళం కదండి. సైనింగ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ సీజన్ 9. లవ్ యూ ఆల్. సంతోషం. ఇంకా